రైతు కార్మికుల సంక్షేమం మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహానీయుడు వైఎస్ఆర్ అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆరులోవ ప్రాంతంలోని 13వ వార్డు రామకృష్ణాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వార్డు వైసీపీ అధ్యక్షుడు సత్యాల వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తూర్పు ఇన్ఛార్జ్ మొల్లి అప్పారావు హాజరయ్యారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. అనంతరం పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోను శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు కానీ ఆ రోజు వార్డులో ఒక 10 పెన్షన్లు మాత్రమే ఉండేవి. మరి ఆయన ఎక్కిన తర్వాత ఆ పెన్షన్ కూడా ఒక 75 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి కొత్తగా పెన్షన్ కావాలంటే ఆ 10 మందిలో ఒకరు చనిపోతే కానీ రానటువంటి పరిస్థితుల్లో ఒక వార్డుకి 1000 పైన పెన్షన్లు ఇచ్చినటువంటి మనసున్న మహారాజు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అదే కాదు, ఒక రాజశేఖర రెడ్డి గారు పేరు గుర్తుకు రాగానే ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక 108 కానీ, మరి ఎంతోమంది ఈరోజు విద్యార్థులు ఆ రోజు ఆయన 5 సంవత్సరాల్లో చదువుకున్నటువంటి విద్య ద్వారా ఎంతోమంది మరి ఇంజనీర్లు గాను, మరి డాక్టర్లు గాను, కలెక్టర్లు గాను దేశ విదేశాల్లో ఈరోజు స్థిరపడ్డారంటే వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా ఆ నేతను స్మరించుకుంటూ ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో మేము బీటెక్ చదివాం, ఒక ఎంటెక్ చదివాం, లేకపోతే ఒక ఎంబీబీఎస్ చేసామని చెప్పేసి ఎంతోమంది చెప్పుకునేటువంటి పరిస్థితి. అటువంటి మహానేత మరణించిన తర్వాత మరి ఆయన 2009లో చనిపోయిన తర్వాత మరి ఎంతోమంది గుండెల పగిలి చనిపోయినటువంటి పరిస్థితి అని అంత గొప్పగా ఆలోచించి అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి మరి ముఖ్యంగా మరి వైద్యానికి ఆ రోజు ఆయన 108 ఆరోగ్యశ్రీ తెస్తే ఈయన ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క హాస్పిటల్ కట్టి మరి ఆ హాస్పిటల్లో 10 మందిని డాక్టర్లు కానీ మరి స్టాఫ్ను పెట్టి మరి మరింత వైద్యం ఆరోగ్యశ్రీని. అందరికీ నమస్కారం. ఇవాళ నిజంగా చాలా ముఖ్యమైన దినం మాకైతే మాత్రం. అంటే వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ ఇవాళ చాలా ముఖ్యమైన దినం మాకు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఈ వార్డులో మంచి విగ్రహాన్ని మేము ఆవిష్కరించడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమాలను చేస్తున్నాం. అంటే అదంతా అతని మీద ప్రేమ అభిమానంతో మొత్తం ఈ కుటుంబం అంతా మేము కలిసి చేస్తున్నాం అన్నమాట.